నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి టెక్ టాక్స్. ఒక 30,000 బడ్జెట్ ఉంటే స్మార్ట్ ఫోన్ కొనడం ఈజీ అనిపిస్తుంది కదా, కానీ యాక్చువల్ గా మార్కెట్ లోకి వెళ్ళాక కన్ఫ్యూజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక ఫోన్ లో సూపర్ కెమెరా ఉంటుంది, కానీ ప్రొసెసర్ మాత్రం యావరేజ్ గా ఉంటుంది. ఇంకో ఫోన్ లో గేమింగ్ పర్ఫార్మెన్స్ బీస్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ తక్కువగా ఉంటాయి. మరొక ఫోన్ స్లిమ్ గా అండ్ ప్రీమియం గా ఉంటుంది, కానీ బ్యాటరీ కాంప్రమైజ్ ఉంటుంది. అందుకే స్పెసిఫికేషన్స్ చూసి ఫోన్ కొనడం కరెక్ట్ అయితే కాదు. మీ యూసేజ్ ఏంటి? గేమింగ్, కెమెరా, బ్యాటరీయా, లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ప్రీమియం డిజైనా అని ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆగస్ట్ 2026 లో 30,000 బడ్జెట్ రేంజ్ లో కన్సిడర్ చేయడానికి ఉన్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం జస్ట్ స్పెక్స్ చెప్పడం, ప్రతి ఫోన్ కి డిస్ప్లే ఎలా ఉంది, ప్రొసెసర్ రియల్ వరల్డ్ లో యూసేజ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, గేమింగ్ కి సూటబుల్, కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎంత కాలం ఉంటాయి, అండ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరు ఈ ఫోన్ కొనాలి, ఎవరు అవాయిడ్ చేయాలి అని క్లియర్ గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండ్ లో ఈ 5 ఫోన్స్ ని కంపేర్ చేసి బెస్ట్ కెమెరా ఫోన్, బెస్ట్ గేమింగ్ ఫోన్, బెస్ట్ బ్యాటరీ ఫోన్, బెస్ట్ సాఫ్ట్వేర్ ఫోన్ అన్ని ఓవరాల్ బెస్ట్ ఫోన్ కేటగిరీలో విన్నర్ అనౌన్స్ చేస్తాను. సో ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద లిస్ట్. మన లిస్ట్ లో ఉన్న నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M56. సామ్సంగ్ ఫ్యాన్స్ కి ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఫోన్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్. ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లే అంటే కలర్ఫుల్, వైబ్రెంట్ గా, బ్లాక్ డీప్ గా, వీడియో అండ్ మూవీస్ చాలా ప్రీమియం గా కనిపిస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ యాప్, యానిమేషన్ ఆల్ స్మూత్ గా ఫీల్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ 60Hz ఫోన్ నుంచి 120Hz డిస్ప్లే కి ఫోన్ కి షిఫ్ట్ అయితే డిఫరెన్స్ ఇమీడియట్ గా తెలుస్తుంది. ఇంకా ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ ప్లస్ సపోర్ట్ ఉండడం కూడా పాజిటివ్ పాయింట్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎగ్జినోస్ 1480 చిప్ సెట్ యూజ్ చేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫోన్ ని ప్యూర్ గేమింగ్ ఫోన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు BGMI లో కాంపిటేటివ్ గేమ్స్ అవర్స్ అండ్ అవర్స్ మిక్స్ మాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో ఆడాలి అనుకుంటే లిస్ట్ లో ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటాయి. కానీ డైలీ యూసేజ్, సోషల్ మీడియా, యూట్యూబ్, మల్టీ టాస్కింగ్, గేమ్, కెమెరా యూజెస్, బ్యాంకింగ్ యాప్స్, బ్రౌజింగ్, ఆఫీస్ వర్క్, ఈ అన్ని టాస్క్స్ ని స్మూత్ గా అయితే హ్యాండిల్ చేయగలదు. సామ్సంగ్ ఫోన్ లో సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కి వస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. సామ్సంగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ జనరల్లీ నేచురల్ లుకింగ్ ఫొటోస్ కోసం ఫేమస్, కానీ ఫోన్ ఓవరాల్ సర్టన్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ సామ్సంగ్ ఫోన్ లో స్కిన్ టోన్ అండ్ కలర్ కంపారిటివ్లీ నేచురల్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ డే లైట్ ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ఫొటోస్, పోర్ట్రేట్స్ అండ్ సోషల్ మీడియా అప్లోడ్స్ కోసం ఈ కెమెరా సెటప్ యూస్ఫుల్ గా ఉంటుంది. బ్యాటరీ సైడ్ లో 5000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అనేది ఆల్మోస్ట్ స్టాండర్డ్ కెపాసిటీ అయిపోయింది. మోడరేట్ యూజర్స్ లో ఫుల్ డే బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ గేమింగ్ అండ్ కంటిన్యూస్లీ కెమెరా యూస్ చేస్తే ఖచ్చితంగా ఛార్జింగ్ అవసరం అయితే ఉంటుంది. కానీ ఈ ఫోన్ లో బిగ్గెస్ట్ సేలింగ్ పాయింట్ బ్యాటరీ కాదు, కెమెరా కూడా కాదు. బిగ్గెస్ట్ సేలింగ్ పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ సపోర్ట్. సామ్సంగ్ ఈ ఫోన్ కి 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పడం లాంగ్ టర్మ్ బయర్స్ కి హ్యూజ్ అడ్వాంటేజ్. మీరు ఫోన్ ని 3 years, 4 years ఈవెన్ లాంగ్ యూజ్ చేయాలి అనుకుంటే సాఫ్ట్వేర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. న్యూ ఆండ్రాయిడ్ ఫీచర్స్, సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ లాంగ్ టర్మ్ యూజబిలిటీ బెటర్ గా ఉంటాయి. సామ్సంగ్ గెలాక్సీ M56 ఎవరికి బెస్ట్? ఫస్ట్, సామ్సంగ్ బ్రాండ్ అండ్ వన్ UI ఎక్స్పీరియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి. సెకండ్, లాంగ్ టర్మ్ ఫోన్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి. థర్డ్, నేచురల్ కెమెరా అవుట్పుట్ కావాలి అనుకునే వాళ్ళకి. ఫోర్త్, హెవీ గేమర్స్ కంటే బ్యాలెన్స్ డైలీ యూజెస్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి. ఎవరు అవాయిడ్ చేయాలి? మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే, లేదా మాక్సిమం పాసిబుల్ ఛార్జింగ్ స్పీడ్ అండ్ బిగ్గర్ బ్యాటరీ కావాలి అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ కి వెళ్దాం. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో సామ్సంగ్ ని ఈజీగా క్రాస్ చేస్తుంది. నెంబర్ 2, రియల్మీ P3 అల్ట్రా. మీకు ఫోన్ అంటే పర్ఫార్మెన్స్ ఫస్ట్, గేమింగ్ సెకండ్, బ్యాటరీ థర్డ్ అని కాదు. పర్ఫార్మెన్స్, గేమింగ్, బ్యాటరీ అన్ని టాప్ ప్రయారిటీ అయితే ఈ ఫోన్ డెఫినెట్లీ మీ షార్ట్ లిస్ట్ లో ఉంటుంది. ఫస్ట్ డిస్ప్లే చూస్తే హ్యూజ్ 6.83 ఇంచెస్, 1.5K 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6.83 ఇంచెస్ స్క్రీన్ ఉంటే మీడియా కన్సంప్షన్ కి మ్యాసివ్ ఎక్స్పీరియన్స్. యూట్యూబ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్ మూవీస్, గేమింగ్
ఆల్ చాలా ఇంప్రెసివ్ గా ఫీల్ అవుతాయి. కర్వ్డ్ డిస్ప్లే వల్ల ఫోన్ ప్రీమియం లుక్స్ అండ్ ఫీల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 1.5K రెజల్యూషన్ వల్ల నార్మల్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో కంపేర్ చేస్తే ఎడిషనల్ షార్ప్నెస్ అండ్ డీటెయిల్ కనిపించవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి స్క్రోలింగ్ అండ్ యానిమేషన్ స్మూత్ గా ఉంటాయి. ఇంకా 3084Hz PWM డిమ్మింగ్ ఫ్యూచర్ ఉంటుంది. ఎస్పెషల్లీ లో బ్రైట్నెస్ లో ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఐ కంఫర్ట్ ఇంపార్టెంట్ అవ్వడానికి ఈ టైప్ ఫ్యూచర్ యూస్ఫుల్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ అట్రాక్టివ్ పర్ఫార్మెన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు. దీనికి LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ డే టు డే యూస్ మాత్రమే కాకుండా డిమాండింగ్ టాస్క్ కి కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు బెటర్ ఫ్రేమ్ స్టేబిలిటీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సజెషన్ చెప్తాను. గేమ్ సెట్టింగ్స్ ఆల్వేస్ మాక్సిమం లో పెట్టి ఫోన్ కొనడం కరెక్ట్ అప్రోచ్ అయితే కాదు. సబ్స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, హీటింగ్, బ్యాటరీ డ్రైన్ అండ్ లాంగ్ గేమింగ్ సెక్షన్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఈ ఫోన్ లో 6000 mAh బ్యాటరీ ఉండడం వల్ల గేమింగ్ యూజింగ్ కి మేజర్ అడ్వాంటేజ్. బిగ్గర్ బ్యాటరీ కెపాసిటీ వల్ల బెటర్ ఎండ్యూరెన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి లార్జ్ బ్యాటరీ ఉన్న ఛార్జింగ్ టైం ని మేనేజబుల్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. కెమెరా డిపార్ట్మెంట్ ని చూస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్ అని మెయిన్ కెమెరాలో OIS ప్రొవైడ్ చేయడం గుడ్ ఎడిషన్. OIS అంటే ఎస్పెషల్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ లో స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్. లో లైటింగ్ షాట్స్ అండ్ హ్యాండ్లెడ్ వీడియోస్ కి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. రియల్మీ P3 అల్ట్రా ఎవరికి బెస్ట్? హార్డ్ కోర్ గేమర్స్, హెవీ మల్టీ టాస్కింగ్ యూజర్స్, బిగ్ డిస్ప్లే లవర్స్, బ్యాటరీ బ్యాకప్ ప్రయారిటీ ఉన్న యూజర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకునే యూజర్స్, ఎవరు అవాయిడ్ చేయాలి? కాంపాక్ట్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళకి హ్యూజ్ 6.83 ఇంచెస్ డిస్ప్లే కంఫర్టబుల్ గా అనిపించకపోవచ్చు. ఇంకా లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఫస్ట్ ప్రయారిటీ అంటే సామ్సంగ్ ఆప్షన్ బెటర్ చాయిస్ అవ్వచ్చు. సో రియల్మీ P3 అల్ట్రా ఓవరాల్ గా ఒక కంప్లీట్ పర్ఫార్మెన్స్ ప్యాకేజ్. కానీ నెక్స్ట్ ఫోన్ గేమింగ్ డిపార్ట్మెంట్ ని ఇంకా అగ్రెసివ్ లెవెల్ కి తీసుకెళ్తుంది. నెంబర్ 3 ఇన్ఫినిక్స్ GT30 Pro. ఈ ఫోన్ చూసిన వెంటనే ఇది నార్మల్ ఫోన్ కాదని అర్థమైపోతుంది. ఇన్ఫినిక్స్ డిజైన్ లాంగ్వేజ్ ఫుల్లీ గేమింగ్ ఆర్టినేటెడ్ గా ఉంటుంది. గుడ్ డిజైన్, RGB లైటింగ్, గేమింగ్ ట్రిగర్స్, 144Hz డిస్ప్లే, ఇవన్నీ చూస్తే ఈ ఫోన్ టార్గెట్ ఆడియన్స్ క్లియర్ గా అర్థమైపోయింది. గేమర్స్. ఫస్ట్ డిస్ప్లే 1.5K LTPS AMOLED డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్. 144Hz రిఫ్రెష్ అంటే సపోర్టెడ్ గేమింగ్ అండ్ UI సిచ్యువేషన్ లో ఎక్స్ట్రా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫాస్ట్ పేస్డ్ గేమ్స్, స్క్రోలింగ్ యానిమేషన్స్ ఆల్ చాలా ఇన్ఫ్లుయెంట్ గా ఫీల్ అవ్వచ్చు. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అన్ని క్లైమ్ చేసే హై బ్రైట్నెస్ కేపబిలిటీ అవుట్డోర్ యూజింగ్ కి యూస్ఫుల్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. దాంతో UFS 4.0 స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం మేజర్ అడ్వాంటేజ్. స్టోరేజ్ స్పీడ్ అనేది బ్యాక్ మార్క్ నంబర్స్ మాత్రమే కాదు, యాప్స్ ఓపెన్ చేయడం, గేమింగ్ లోడింగ్, ఫైల్ ట్రాన్స్ఫర్స్ లాంటి డైలీ ఆపరేషన్స్ లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. బేస్ వేరియంట్ డైరెక్ట్ గా 256GB స్టోరేజ్ తో వస్తే హెవీ గేమ్స్ ఫైల్స్ అండ్ వీడియో స్టోర్ చేసి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ లో మోస్ట్ ఎక్సైటింగ్ ఫీచర్ గేమింగ్ ట్రిగర్స్. బ్యాక్ సైడ్ లో కస్టమైజబుల్ గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి. స్క్రీన్ మీద ఫింగర్స్ మూవ్ చేయకుండా సర్టెన్ కంట్రోల్స్ ని ట్రిగర్స్ కి అసైన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ షూటింగ్ గేమ్స్ లో కంట్రోల్స్ సపరేట్ గా ఉంటే గేమ్ ప్లే కన్వీనియంట్ గా అయితే ఉంటుంది. ఇది ఫిజికల్లీ కంట్రోలర్ ఎక్స్పీరియన్స్ కి కంప్లీట్ రీప్లేస్మెంట్ కాదు, కానీ మొబైల్ గేమింగ్ కి అడిషనల్ కంట్రోల్ అడ్వాంటేజ్ ఇస్తుంది. బ్యాక్ ప్యానెల్ మీద RGB నిచ్చా లైట్ కూడా ఉంటుంది. RGB లైట్ పర్ఫార్మెన్స్ ని కానీ గేమింగ్ ఎసెస్టిక్ అండ్ కస్టమైజేషన్ కోసం డెఫినెట్లీ కూల్ ఫ్యూచర్. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ 120 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఈ ఫోన్ ని కెమెరా ఫస్ట్ ఫోన్ అని చెప్పలేం, కానీ గేమింగ్ ఫోన్ కాబట్టి బేసిక్ కెమెరా సెటప్ ఉండకుండా డీసెంట్ కెమెరా సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫినిక్స్ GT30 Pro ఎవరికి బెస్ట్? BGMI ప్లేయర్స్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ప్లేయర్స్, కాల్ ఆఫ్ డ్యూటీ గేమర్స్. గేమింగ్ ట్రిగర్స్ కావాలి అనుకునే వాళ్ళకి, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళకి, 256GB స్టోరేజ్ ఇంపార్టెంట్ అనుకునే యూజర్స్ కి ఎవరు అవాయిడ్ చేయాలి?
మినిమల్ ప్రొఫెషనల్ లుకింగ్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళకి శాంసంగ్ లాంటి అల్ట్రా లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ప్రయారిటీ, లేదా క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే మోటరోలా ఆప్షన్ బెటర్. సో గేమింగ్ కోసం డిటెక్టెడ్ ఫ్యూచర్ కావాలి అంటే ఇన్ఫినిక్స్ GT30 Pro వెరీ ఇంట్రెస్టింగ్ చాయిస్. కానీ గేమింగ్ లో బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటి? పర్ఫార్మెన్స్ కాదు, బ్యాటరీ కాదు, మరి హీటా? అందుకే మన నెక్స్ట్ ఫోన్ స్పెషల్. నెక్స్ట్ స్పెషల్ మెన్షన్ Oppo K13 Turbo. ఈ ఫోన్ ని స్పెషల్ గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నార్మల్ స్మార్ట్ ఫోన్స్ హెవీ గేమింగ్ చేస్తే హీట్ అవుతాయి. ఫోన్ హీట్ అయ్యాక పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ గా రెడ్యూస్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫోన్ ప్రాసెసర్ హీట్ ఎక్కువ అవ్వినప్పుడు సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని తగ్గిస్తుంది. దీని వల్ల లాంగ్ గేమింగ్ సీజన్స్ లో ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. Oppo K13 Turbo లో బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ ఉండడం వల్ల టెంపరేచర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి డిజైన్ చేశారు. ఈ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ లాంగ్ గేమింగ్ సీజన్స్ కి ఇంట్రెస్టింగ్. పర్ఫార్మెన్స్ అండ్ కూలింగ్ కాంబినేషన్ ఈ ఫోన్ మెయిన్ అట్రాక్టివ్. మీరు జస్ట్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కోసం ఫోన్ కొన్నారు అంటే కూలింగ్ ఫ్యాన్ ఫ్యూచర్ మీకు మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేయకపోవచ్చు, కానీ డైలీగా 2 hours or 3 hours గేమింగ్ చేస్తే వాళ్ళకి కూలింగ్ సిస్టమ్ మోర్ రిలివెంట్. Oppo K Turbo ఎవరికి బెస్ట్? లాంగ్ డ్యూరేషన్ గేమర్స్, హీటింగ్ గురించి కన్సర్న్ ఉన్న యూజర్స్, అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే యూజర్స్, డిఫరెంట్ అండ్ యూనిక్ టెక్నాలజీ ట్రై చేయాలనుకున్న యూజర్స్. ఇంపార్టెంట్ బయింగ్ టిప్: ఆన్లైన్ లో ఫోన్ ప్రైస్ అండ్ అవైలబిలిటీ ఫ్లక్చువేషన్ అవ్వచ్చు. అమెజాన్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్ లో బై చేసే ముందు వేరియంట్ ని చెక్ చేయండి. ర్యామ్ అండ్ స్టోరేజ్ వెరిఫై చేయండి. సేలర్ రేటింగ్ చూడండి. బ్యాంక్ ఆఫర్స్ చెక్ చేయండి. ఎక్స్చేంజ్ ఆఫర్స్ యాక్చువల్ వాల్యూలో క్యాల్కులేట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంఆర్పి చూసి డిసిజన్ తీసుకోకండి. ఫైనల్ ఎఫెక్టివ్ ప్రైస్ ఎంత అనేది చెక్ చేసి పర్చేస్ చేయండి. ఇలా ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు ఫోన్ కొనడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే ఎలా దొరుకుతాయి ఆఫర్స్? నెక్స్ట్ వచ్చేది బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియా సేల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు తర్వాత ఈ దసరా కానీ మీరు మిస్ అయ్యారంటే ఇంకా స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అనేది చాలా పెరిగిపోతాయి. ఇవి మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ లోకి జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవడం వల్ల ఎప్పుడైతే ప్రైజెస్, ఫోన్ ప్రైజెస్ కానీ గ్యాజెట్ ప్రైజెస్ కానీ ఏమైనా తక్కువకి వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేయడం వల్ల మీరు ప్రైజెస్, స్మార్ట్ ఫోన్స్ కానీ ఏవైనా సరే తక్కువ రేటుకి అయితే కొనుక్కోవచ్చు. మీరు తక్కువ రేటుకు గ్యాడ్జెట్స్ మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ కి ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మనం గేమింగ్ బీస్టెస్ అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఛాంపియన్స్ చూసాం. ఇప్పుడు మనం ఫైనల్ ఫోన్, ప్రీమియం డిజైన్, స్లిమ్ బాడీ, స్ట్రాంగ్ కెమెరాస్, వైర్లెస్ ఛార్జింగ్, క్లీన్ సాఫ్ట్వేర్, ఈ అన్ని ఒక్క ప్యాకేజ్ లో కంబైన్ చేయడానికి ట్రై చేసింది. నౌ మన పర్సనల్ ఫేవరెట్ కేటగిరీకి వెళ్ళిపోదాం. ఓవరాల్ బెస్ట్ బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పాలి అంటే మోటరోలా Edge 70. ఈ ఫోన్ బిగ్గెస్ట్ అట్రాక్టివ్ ఫస్ట్ లుక్ లోనే స్టార్ట్ అవుతుంది. డిజైన్ అండ్ బిల్డ్ జస్ట్ 5.99 mm అల్ట్రా స్లిమ్ బాడీ. ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫోన్స్ 8 mm రేంజ్ లోనే ఉంటున్నాయి, కానీ అల్ట్రా స్లిమ్ ప్రొఫైల్ వల్ల మోటరోలా Edge 70 చాలా ప్రీమియం అండ్ లైట్ వెయిట్ ఫీల్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫోన్ ని డైలీ పాకెట్ లో క్యారీ చేసే వాళ్ళకి స్లిమ్నెస్ అనేది ప్రాక్టికల్ గా అడ్వాంటేజ్ కూడా. ఎస్పెషల్లీ బల్కీ ఫోన్స్ ఇష్టం లేని వాళ్ళకి ఈ డిజైన్ అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ స్ట్రాంగ్ అప్ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేయడానికి కేపబుల్. డైలీ యాప్స్, మల్టీ టాస్కింగ్, కెమెరా ప్రాసెసింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా క్రియేషన్ లాంటి టాస్క్స్ అన్ని స్మూత్ గా హ్యాండిల్ చేయడానికి సూటబుల్. బేస్ మోడల్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ తో వస్తే 30,000 రేంజ్ లో స్టోరేజ్ పర్స్పెక్టివ్ నుంచి గుడ్ వాల్యూ. ఇప్పుడు కెమెరాస్. ట్రిపుల్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. కెమెరాస్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. పేపర్ మీద నెంబర్స్ మాత్రమే కాదు, కెమెరా విజిబిలిటీ కూడా ఇంపార్టెంట్. మెయిన్ కెమెరా డైలీ ఫోటోగ్రఫీ, అల్ట్రా వైడ్, ల్యాండ్స్కేప్స్ అండ్ గ్రూప్ ఫోటోస్. హై రెజల్యూషన్ సెల్ఫీ కెమెరా కంటెంట్ క్రియేటర్స్ అండ్ సోషల్ మీడియా యూజర్స్ కి యూస్ఫుల్. వీడియో షూటింగ్ చేసే క్రియేటర్స్ కి 4K కేపబిలిటీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ట్రావెల్ వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్ క్రియేట్ చేస్తే సూటబుల్ అండ్ గుడ్ క్వాలిటీ ఫుటేజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 68W వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15W వైర్లెస్ ఛార్జింగ్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రీమియం కన్వెన్షన్ ఫీచర్. నైట్ స్టాండర్డ్ మీద వైర్లెస్ ఛార్జర్ ఉంటే జస్ట్ ఫోన్ పిటిఎస్ ఛార్జ్ చేసుకోవచ్చు. కేబుల్ ప్లగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్ వైర్ ఛార్జింగ్ కన్నా యూజువల్లీ తక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 68W వైడ్ ఆప్షన్, కన్వెన్సీస్ కోసం వైర్లెస్ ఛార్జింగ్. సాఫ్ట్వేర్ సైడ్ లో మోటరోలా ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కోసం పాపులర్. బ్లోట్వేర్ తక్కువగా ఉండడం, క్లీన్ UI, స్మూత్ ఇంటర్ఫేస్ చాలా యూజర్స్ కి నచ్చుతుంది.
ఇస్తుంది. 4 years OS అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ ప్యాచెస్ లాంగ్ టర్మ్ యూజర్స్ కి స్ట్రాంగ్ సపోర్ట్. మోటరోలా ఎడ్జ్ 70 ఎవరికి బెస్ట్? ప్రీమియం డిజైన్ లవర్స్, స్లిమ్ ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళకి, బ్యాలెన్స్డ్ కెమెరా సెటప్ కావాలి అనుకునే యూజర్స్ కి, కంటెంట్ క్రియేటర్స్, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళకి, వైర్లెస్ ఛార్జింగ్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ అనుకునే యూజర్స్. ఎవరు అవాయిడ్ చేయాలి? ప్యూర్ గేమింగ్ మాత్రమే ప్రయారిటీ అంటే రియల్మీ P3 అల్ట్రా ఆర్ ఇన్ఫినిక్స్ GT30 Pro గేమింగ్ ఫోకస్డ్ ఆప్షన్. 7 years మాక్సిమం సాఫ్ట్వేర్ సపోర్ట్ మాత్రమే కావాలి అంటే సామ్సంగ్ M56 బెటర్ ఆప్షన్. కానీ ఓవరాల్ బ్యాలెన్స్ చేస్తే డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరాస్, బ్యాటరీ, ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, సాఫ్ట్వేర్, ఈ అన్ని ఫ్యూచర్ ని కలిపి చూస్తే మోటరోలా ఎడ్జ్ 70 నా పర్సనల్ ఓవరాల్ పిక్. ఓకే గైస్, ఇప్పుడు క్విక్ కంపారిజన్ చేద్దాం. బెస్ట్ డిస్ప్లే, బిగ్ ఇంప్రెసివ్ కర్వ్డ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కావాలి అంటే రియల్మీ P3 అల్ట్రా. సూపర్ స్మూత్ హై రిఫ్రెష్ రేట్ గేమింగ్ డిస్ప్లే కావాలి అంటే ఇన్ఫినిక్స్ GT30 Pro. బెస్ట్ పర్ఫార్మెన్స్, ప్యూర్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ కాంబినేషన్ కోసం రియల్మీ P3 అల్ట్రా స్ట్రాంగ్ చాయిస్. డిటెక్టెడ్ గేమింగ్ ఫీచర్స్ అండ్ ట్రిగర్స్ కోసం ఇన్ఫినిక్స్ GT30 Pro. బెస్ట్ గేమింగ్ ఫీచర్స్ వితౌట్ ఎనీ డౌట్ ఇన్ఫినిక్స్ GT30 Pro. గేమింగ్ ట్రిగర్స్ ప్లస్ RGB నిచా డిజైన్ అండ్ 144Hz డిస్ప్లే వల్ల ప్రాపర్ గేమింగ్ ఐడెంటిఫై ఉంటుంది. బెస్ట్ కూలింగ్ కాన్సెప్ట్ Oppo K13 Turbo. బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్స్ వల్ల లాంగ్ గేమింగ్ సీజన్స్ లో టెంపరేచర్ మేనేజ్మెంట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. బెస్ట్ సాఫ్ట్వేర్ సపోర్ట్ సామ్సంగ్ గెలాక్సీ M56. లాంగ్ టర్మ్ అప్డేట్స్ ప్రయారిటీ అంటే ఈ ఫోన్ స్ట్రాంగ్ కన్సిడర్. బెస్ట్ కెమెరా అండ్ బ్యాలెన్స్డ్ ఎక్స్పీరియన్స్ మోటరోలా ఎడ్జ్ 70. మల్టిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్, OIS, ప్రీమియం డిజైన్ అండ్ క్రియేటర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ వల్ల బ్యాలెన్స్ చాయిస్. బెస్ట్ బ్యాటరీ రియల్మీ P3 అల్ట్రా విత్ 6000 mAh బ్యాటరీ. హెవీ యూజర్స్ కి ఈ కెపాసిటీ మేజర్ అడ్వాంటేజ్. బెస్ట్ ప్రీమియం డిజైన్ మోటరోలా ఎడ్జ్ 70. 5.99 mm అల్ట్రా స్లిమ్ డిజైన్ definitely standard out feature. Best storage value for gamers Infinix GT30 Pro with 256 GB base storage. హెవీ గేమర్స్ ఇన్స్టాల్ చేసే వాళ్ళకి స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ ప్రతి యూజర్స్ కి ఒకటే బెస్ట్ ఫోన్ ఉండదు. మీ యూసేజ్ బట్టి బెస్ట్ ఫోన్స్ చేంజ్ అవుతుంది. ఫైనల్ గా నా రికమెండేషన్ ఏంటంటే నా పర్సనల్ ఓవరాల్ విన్నింగ్ మోటరోలా ఎడ్జ్ 70, నా గేమింగ్ విన్నర్ ఇన్ఫినిక్స్ GT30 Pro, నా బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ విన్నర్ రియల్మీ P3 అల్ట్రా, నా లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ విన్నర్ సామ్సంగ్ గెలాక్సీ M56, నా స్పెషల్ గేమ్ టెక్నాలజీ పిక్ Oppo K13 Turbo. ఇవి ఆగస్ట్ 2026 లో 30,000 బడ్జెట్ రేంజ్ లో కన్సిడర్ చేయడానికి మనం టాప్ 5 స్మార్ట్ ఫోన్స్. ఒక లాస్ట్ ఇంపార్టెంట్ సజెషన్, ఫోన్ కొనే ముందు జస్ట్ నేను చెప్పానని పర్చేస్ చేయకండి. మీరు యూసేజ్ ని ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. మీరు గేమరా, కెమెరా లవరా, కంటెంట్ క్రియేటరా, లేదా ఫోన్ ని 5 to 7 years యూజ్ చెయ్యాలి అనుకుంటున్నారా? మీ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అయ్యే ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే బెస్ట్ ఫోన్ అనేది అందరికీ సేమ్ కాదు. మీ యూసేజ్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే ఫోన్ ని, మీ బెస్ట్ ఫోన్ ని ఈ లిస్ట్ లో మీకు ఏ ఫోన్ ఎక్కువగా నచ్చింది? సామ్సంగ్ గెలాక్సీ M56, రియల్మీ P3 అల్ట్రా, ఇన్ఫినిక్స్ GT30 Pro, Oppo K13 Turbo, లేదా మోటరోలా ఎడ్జ్ 70? కింద కామెంట్ లో మీ చాయిస్ ఏంటో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో 30,000 బడ్జెట్ లో ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపారిజన్, టెక్ అప్డేట్స్, AI న్యూస్ అండ్ యూస్ఫుల్ బయింగ్ గైడ్ కోసం మన మహి టెక్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రాకింగ్, keep learning and stay safe. Jai Hind. Friends, best offers, budget gadgets, యాక్సెసరీస్, టాప్ న్యూస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే టెలిగ్రామ్ ఛానల్ కి ఇప్పుడే జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో గానీ లేదా కామెంట్ సెక్షన్ లో అయితే నేను పెడతాను. లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యి లేటెస్ట్ డీల్స్ ని ఫాస్ట్ గా అయితే పొందండి.